అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వీటినన్నిటిని ఎట్లా చూస్తారు మీరు? నేను అన్న ఇవన్నీ కూడా మోడీ ఫెయిల్యూర్స్ను డైవర్ట్ చేసే స్కీమ్స్. ఆ, మోడీ తన చేతగాని తనాన్ని 10 సంవత్సరాల తన పాలనా వైఫల్యాన్ని దానివల్ల జరిగిన నష్టాన్ని డైవర్ట్ చేయడం కోసం అయోధ్యని రాముని అడ్డం పెట్టుకొని బతుకుదామని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాముని పూజించడం గౌరవించడం అందరి బాధ్యత, అందరం పూజిస్తాం. మోడీ గొప్పతనం ఏముంటుంది దాంట్లో? ఏముంటుంది? రామచంద్రమూర్తిని అడ్డం పెట్టుకొని బతకాలనే నీచ రాజకీయాలు ఏంది నీకు? నువ్వు 10 సంవత్సరాలు ఏం చేసినావు చెప్పరాదు? 10 సంవత్సరాలు నీ పాలన వల్ల ప్రజలకు వచ్చిన మేలేందో చెప్పరాదు? దాన్ని అడ్డం పెట్టుకొని ఇదా చెప్పుకునేది? ఇదా నువ్వు చేసేది? ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చినావో చెప్పు, ఎన్ని జీవన ప్రమాణాలు పెంచినావో చెప్పు, ఎన్ని కంపెనీలు పెట్టినావో చెప్పు, ఎంతమంది బాగుపడరో చెప్పు, ఎన్ని కుటుంబాలు ముందుకు వచ్చినాయో చెప్పు. ఇవి లేవు నీ దగ్గర. అంటే అన్ని వర్గాలు ఈ దేశంలో ఖతమైపోయినాయి బీజేపీ తీసుకున్నటువంటి. లోక్సభ ఎన్నికల కోసమే ఇది ఒక స్టంట్ అని 100%. 10 సంవత్సరాల మోడీ వైఫల్యాల నుంచి బయటపడడం కోసం శ్రీరామచంద్రమూర్తిని అడ్డం పెట్టుకొని తన రాజకీయ లబ్ధి పొందుదామని చూస్తున్నారు. భారత ప్రజలు విఘ్నులు కాబట్టి దీన్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే ఇక్కడ ఎట్లయితే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఫెయిల్ అయిందో అక్కడ కూడా బీజేపీ అండ్ బీజేపీ అలయన్స్ పార్ట్నర్స్ కేంద్రంలో ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, ఈ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. 1 కాదు 2 కాదు, 4000 కిలోమీటర్లు చైనా వచ్చేసింది భారతదేశంలో. ఏం మాట్లాడుతున్నాం? 7 కిలోమీటర్లకు లడాక్, 7 కిలోమీటర్ల అవతల వచ్చి చైనా ట్రూప్స్ కూర్చొని ఉన్నాయి. గ్రామాలు నిర్మించేసింది. భారతదేశం ఆక్రమణకు గురవుతున్నటువంటి స్థితి ఉంది. ఏం సమాధానం చెప్తారు మోడీ? ఏం సమాధానం చెప్తారు ఆయన? ఈ టైంలో చేసుడు కరెక్ట్ కాదంటారా మీరు? అసలు గుడి ఇప్పుడు నేను చెప్పట్లేదు, మన అందరికీ తెలుసు. శంకరాచార్య పీఠాలు భారతదేశంలో పునాది దేశం. శంకరాచార్య పీఠాల చైర్మన్స్, ముఖ్యులు ఇవాళ 4 శంకరాచార్యులు చెప్తున్నారు పూర్తిగాని గుడి ప్రాణప్రతిష్ఠ చేయకూడదు అని. నేను అంటున్న పూర్తిగాని గుడి ప్రాణప్రతిష్ఠ చేయడం అనేది తప్పు. నంబర్ 1 శంకరాచార్యులు చెప్తా ఉన్నారు. రెండో ముఖ్యమైన పని ఏంది? భారత రాష్ట్రపతిని ఎందుకు పిలవరండి మీరు? నాకు అర్థం కాక అడుగుతా. ఒక గిరిజన మహిళ అని పిలవరా మీరు? ఆమె భర్త చనిపోయింది కాబట్టి ఆమెను పిలవట్లేదు. మరి నీకు భార్య లేదు కదా, నువ్వు ఎట్లా ప్రాణప్రతిష్ఠ చేస్తావు? ఇది ఆగమ శాస్త్రాలకు విరుద్ధం అని చెప్పి ఆ శాస్త్రాలు తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు చెప్తున్నారు మీ రాజకీయ అవసరాల కోసం దేవుణ్ణి లాగకండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదే మాటను మేము చెప్తా ఉన్నాం. మోడీ తన శాతగానితనాన్ని, తన పాలనా వైఫల్యాన్ని, తన విధ్వంసాన్ని కాపాడుకోవడం కోసం శ్రీరామచంద్రమూర్తిని అడ్డం పెట్టుకున్నాడు. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, చేతనైతే 10 సంవత్సరాల కాలంలో ఈ భారత ప్రజలకు ఏం చేసినావో చెప్పు. నువ్వు 1 by 1 ఏ అంశం మీద చర్చకు రావడానికైనా సిద్ధం. ఎన్ని కొత్త ప్రాజెక్టులు నిర్మించారు మీరు, ఎన్ని కొత్త కంపెనీలు పెట్టిరు, ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారు మీరు, మాట్లాడదాం. జీవన ప్రమాణాలు ఏం పెరిగినాయో అది శాత కాదు. ఒక గిరిజన బలమైన నాయకుడిగా ఉన్నారు, ఒక గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు మీరు. బెల్లయ్య నాయకుని ఎట్లా చూస్తారు? ఈ ప్రభుత్వంలో ఎట్లా చూడొచ్చు మేము? అంటే ప్రభుత్వానికి పెద్దలు ఉన్నారు, లోక్సభలో చూడాలా? పార్టీ నేను బెల్లయ్య నాయక్ పార్టీ కోసం పనిచేస్తాడు. బెల్లయ్య నాయక్ని ఏం చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. నన్ను ప్రభుత్వంలో ఉపయోగిస్తారా లేకుంటే పార్లమెంటుకు పంపిస్తారా అనేటటువంటిది మా రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారు. మహబూబాద్ నుంచి మీరు లోక్సభ పోటీలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. నేను ఆశిస్తున్నారా లోక్సభ సీట్? అయితే నా పార్లమెంటు మహబూబాద్ పార్లమెంట్ నా సొంత పార్లమెంటు కాబట్టి నాకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నా, అడుగుతున్నా. అయితే నన్ను ఏ స్థాయిలో పెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇస్తే నిలబెట్టుకుంటారు అక్కడ? 100%. ఎందుకు చూస్ చేసుకున్నారు మరి? అంటే నా సొంత కాన్సెన్సీ, ఆ సొంత కాన్సెన్స్ ఒకటి. నేను ట్రైబల్స్ కోసం పనిచేస్తా, నా ఎజెండా అది. నా దేశంలో 740 గిరిజన తెగలు ఉన్నాయి. నేను పార్లమెంట్ మెంబర్ని అయితే ప్రతి తెగకు ఒక డెవలప్మెంట్ మోడల్ తీసుకురావడం కోసం ఫైట్ చేస్తా. అది నా లైఫ్ అంబిషను. దాంతోపాటు దేశంలో నేను బంజారా తెగకు సంబంధించిన 15 కోట్ల మంది బంజారాలు ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి దగ్గర దాదాపు 1 కోటి మంది ఉంటారు. 22 కోట్లలో 1 కోటి మంది బంజారాలే ఉంటారు. అయితే ఈ సౌత్ తప్ప నార్త్లో ఉన్నటువంటి ఎక్కువ బంజారాస్ కమ్యూనిటీ అంతా కూడా బీజేపీతో ఎక్కువ ఉంటుంది. 80%. నాలాంటి వాడు రేపు ఎంపీ అయితే అదంతా కూడా మోర్ దెన్ 50% బయట లాక్కరగలుగుతారు. 80% మీ అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఉన్నారా వ్యక్తులు ఉన్నారు అక్కడ? అందుకే ఇప్పుడు మహబూబాద్ పార్లమెంట్కు నాకు మా సామాజిక వర్గం కాదు, అన్ని సామాజిక వర్గాలు నాతో ఉంటాయి. అన్ని సామాజిక వర్గాలు నాతో బాగుంటాయి. నేను అందరితో అసోసియేట్గా పార్టీ ఓరియంటేషన్తో పనిచేస్తున్నాను కాబట్టి పార్టీ కేడర్ అంతా కూడా నాతో బాగుంటుంది. చాలామంది పెద్దలందరూ కూడా అవుట్రేట్గా నువ్వు ఉంటే బాగుంటుంది, నువ్వు పార్టీ లైన్లో పనిచేస్తున్నావు, మేము సహకరిస్తామని చెప్తా ఉన్నారు. అందరూ ఆశీర్వాదం ఉంది. అంతిమంగా బెల్లయ్య నాయక్ గురించి బెల్లయ్య నాయక్ ఆలోచించడేది నేను ఎప్పుడు ఆలోచించాను. నేను పని గురించి ఆలోచిస్తా, పార్టీ ఆలోచిస్తుంది నా గురించి. ఎన్ని సీట్లు టార్గెట్ తెలంగాణలో? 17 సీట్లలో 17 సీట్లు గెలవడం కోసం ప్రయత్నం చేస్తాను.